పాలన సాగుతోంది. ప్రమా ప్రయా ప్రమాణానికి విరుద్ధంగా పాలకులు వ్యవహరిస్తున్నారు. రెడ్ బుక్ నుంచి పోలీసులు స్ఫూర్తి పొంది ప్రజలను వేధిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు ఒకదాని వెంట ఒకటి పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని సుప్రీంకోర్టు ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదంటూ కర్నూలు జిల్లా మహానందికి చెందినటువంటి పండరబోయిన తిరుమల శ్రీకృష్ణ అలియాస్ జగన్ కృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దివ్యాంగుడైన తనపై రెడ్ బుక్ పాలనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డజన్ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసులు రెడ్ బుక్ నుంచి స్ఫూర్తి పొంది అమానవీయంగా వ్యవహరిస్తున్నారని తిరుమల కృష్ణ తన పిటిషన్లో వివరించారు. ప్రజలందరినీ ఒకే రకంగా చూస్తానని, భయం రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తానన్న ప్రమాణాన్ని పాలకులు విస్మరించారన్నారు. అలాగే మీడియాకు చెందిన వ్యక్తులను అరెస్ట్ చేయడం, మీడియా సంస్థలను తగలబెట్టడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ కూడా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. సోషల్ మీడియా తాను పెట్టిన ఒకే ఒక్క పోస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి దివ్యాంగుడైన తన ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నానని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఒకే అంశానికి సంబంధించి పలు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీల్లేదని తెలిసి కూడా పోలీసులు ఫిర్యాదులు చేసేలా జనాన్ని ప్రోత్సహిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోవడం లేదని తిరుమల కృష్ణ తన పిటిషన్లో పేర్కొన్నారు. తనపై పోలీసులు నమోదు చేసినటువంటి బహుళ ఎఫ్ఐఆర్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన హైకోర్టు కోరారు. తనపై కర్నూలు 1 టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసును మొదటి కేసుగా పరిగణించి మిగిలిన కేసులన్నింటి కూడా వాంగ్మూలాలుగా పరిగణించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పోలీసులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదన్నారు. పోలీసులు వేధింపుల అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా రాష్ట్రంలో ఇప్పటివరకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీలను ఏర్పాటు చేయలేదన్నారు. రెడ్ బుక్ పాలన వల్ల ఇబ్బందులు పడుతున్న పౌరులు తాను కూడా ఒకటన్నారు. ప్రజలకు కోర్టుల్ని ఆశ్రయించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయిందన్నారు. తనపై నమోదు చేసిన కేసులు కొన్నింట్లో బెయిల్ పొందానని, మరికొన్ని కేసులను కొట్టేయాలని కోర్టు పిటిషన్లు దాఖలు చేశానన్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరగబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.